చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నటువంటి పని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఏదైతే తన పార్టీ నాయకులకి తను అందుబాటులో ఉండేవారు కాదు అన్నటువంటిది ఇంతకుముందు ప్రతిసారి వచ్చిన ఆరోపణ, దాన్ని సెటరేట్ చేసుకోలేదు. తను ముఖ్యమంత్రి అయిపోయాక పార్టీ అన్నదాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా ప్రభుత్వమే పార్టీ, పార్టీనే ప్రభుత్వం అన్నటువంటి రూట్లోకి వెళ్ళిపోయారు. కనీసం తన ఇంటి దగ్గర నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఏర్పాటు చేశారో దానికి ఒక్క రోజును కూడా వెళ్ళినటువంటి పాపాను పోలేదు. దాంతోనే క్యాడర్కి లీడర్కి దూరం వచ్చింది. అదే సందర్భంలో పార్టీకి ప్రభుత్వానికి మధ్యన తేడా తెలియని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఓటమి తర్వాత మాత్రం మళ్ళీ అందరితో కలవడం ప్రారంభించారు. రోజువారీ సమావేశాలు, తాజాగా నిన్న శాసన మండలి సభ్యులతో, మొన్న నాయకులతో ఇప్పుడు వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు ఇవాళ రాజ్యసభ సభ్యులతో సమావేశాలు, ఇట్లాగా 1 by 1 మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ప్రక్రియలు అయితే చేస్తున్నారు. ఈ పని ఆనాడు కూడా చేసి ఉంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో.